Subscribe to Color Frames. సామ్ కాన్స్టాన్స్ తో గొడవపడి విమర్శల పాలైన విరాట్ కోహ్లీ సెంచరీతో ఆకట్టుకున్న స్టీవ్ స్మిత్ విషయంలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. కోహ్లీ చేసిన పనికి ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఈ బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు స్టీవ్ స్మిత్ తన కెరీర్ లో 34వ సెంచరీని పూర్తి చేశాడు. స్మిత్ సంబరాలు చేసుకుంటుండగా విరాట్ కోహ్లీ అతని వద్దకు వెళ్లి వెన్నుతట్టి అభినందించాడు. కోహ్లీ క్రీడా స్ఫూర్తిని చూసి అందరూ అతడిని కొనియాడుతున్నారు. నిన్న తొలి రోజు 19 ఏళ్ల సామ్ కాన్స్టాన్స్ తో కోహ్లీ ప్రవర్తించిన తీరుకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ స్పందన లభించింది. ఆస్ట్రేలియన్ మీడియా కూడా కోహ్లీపై కథనాలు ప్రచురించింది. కోహ్లీని జోకర్ అంటూ విమర్శించింది. కానీ ఈ రోజు కోహ్లీని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. సామ్ కాన్స్టాన్స్ ను ఢీ కొట్టినందుకు కోహ్లీపై ఐసీసీ చర్యలు తీసుకుంది. క్రికెట్ అపెక్స్ బాడీ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించింది. దాంతో పాటు అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా చేర్చింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.12 ప్రకారం క్రికెట్ అనేది భౌతిక ఆట కాదు. సో మైదానంలో అలాంటి వాటిని ఐసీసీ ఏమాత్రం ఉపేక్షించదు. మరోవైపు ఈ పర్యటనలో కోహ్లీ రాణిస్తున్నాడు. అంచనాలు అందుకోలేనప్పటికీ జట్టుకు తన వంతు కృషి చేస్తున్నాడు. నిజానికి క్రికెటర్ గా కోహ్లీకి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చు. దీంతో జట్టు విజయం కోసం కోహ్లీ కష్టపడుతున్నాడు. ఇదిలా ఉంటే స్టీవ్ స్మిత్ తన టెస్ట్ కెరీర్ లో 34వ సెంచరీ సాధించి బాక్సింగ్ డే టెస్టులో చిరస్థాయిగా నిలిచాడు. దీంతో సునీల్ గవాస్కర్ 34 సెంచరీల రికార్డును సమం చేశాడు. స్మిత్ భారత్ పై 11వ సెంచరీ సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా స్మిత్ నిలిచాడు. మెల్బోర్న్ పై స్మిత్ 2వ సెంచరీ సాధించాడు. స్టీవ్ స్మిత్ 197 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 140 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు ఆకాష్ దీప్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.